దాన్ని స్నానం తీసుకొస్తే అమ్మాయి తాగిందండి. పండక్కి విజయవాడ వచ్చామే కానీ అసలు మనశ్శాంతి లేదు. బికాస్ అవి వల్ల ఏదైనా మాట్లాడాలంటే నాకు కొద్దిగా ప్రైవసీ ఉండాలి. అందరూ ఉంటే నేను మాట్లాడలేను వీడియోలో. అయితే ఏంటంటే అవి రోజు ఆల్కహాల్ తాగడం అన్నమాట. వచ్చిన దగ్గర నుంచి ఇంకా పండగ 2 రోజులు, ఈరోజు పండగ 3 రోజు. ఫస్ట్ డే అంపాపురం వెళ్ళాము, తర్వాత మళ్ళా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక కూడా ఫుల్ తాగేసి ఫుల్ అంటే ఫుల్ అయిపోయింది. నాకు వీడియో పెట్టారు రీసెంట్లీ. ఇగో ఇక్కడ పడుకున్నాడు ఇటు సైడు. నైట్ అంతా కాలు గోడ గుద్దుకుంటా నైట్ అంతా ఇబ్బంది ఉన్నా, కడుపుతో ఉండి ఇప్పుడు 5 నెలల టెన్షన్తో ఉన్నా. మళ్ళీ నిన్న తాగాడు. నిన్న ఏమో అక్కడికి వెళ్ళాం. ఎక్కడికంటే నిన్న ఇటు సైడ్ వెళ్ళాం, ఇబ్రహీంపట్నం సైడ్ వెళ్ళాము. నేను వెళ్ళాల, నేను కార్లోనే ఉన్నా. వీళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. ఇంకా వేరే తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని అక్కడ డ్రింక్ చేశాడు. మళ్ళీ ఇక్కడ వచ్చాము ఇంటికి. మళ్ళీ నైటు మళ్ళీ తాగుతా అంటున్నాడు. అప్పటికే చాలా ఫుల్ అయిపోయాడు. అసలు ఫుల్ అంటే ఫుల్. అసలు ఇంటికి ఎలా వస్తామని చాలా భయపడ్డాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తాగుతా అంటున్నాడు. వద్దని చెప్పాను. గ్లాస్ కనబడట్లా, యూజ్ అంతా గ్లాస్ ఎత్తుకుతున్నాడు. వద్దని వాళ్ళ అక్కకు ఫోన్ చేసి చెప్పేసరికి ఈలోపు ఏం చేశాడు, కావాలని కచ్చామ్మని తీసుకుని తాగేశాడు. వాటర్ కూడా లేకపోతే గబగబా వెళ్ళి పంపులో గుక్కు నీళ్ళు పట్టుకుని తాగాడు. అట్లా చేశాడు. అయితే మళ్ళీ ఈరోజు మందు తాగడానికి మళ్ళీ రెడీ అయిపోతున్నాడు. ఏమంటే ఈరోజు బుధవారం నాడే నేను తాగుతాను అనేసి అంటున్నాడు. మొన్నంతా ఫుల్ తాగేశాడు, నిన్నంతా ఫుల్ తాగేశాడు. తాగేసి 2 రోజులు బట్టి నైట్ అసలు ఏమీ తినట్లేదు. ఫుడ్ పొద్దున్న ఆల్రెడీ ఏం తినట్లేదు, అలాగే మందు తాగేస్తున్నాడు. నైట్ కూడా ఏం తినట్లేదు. పొద్దున్న సాయం దాకా ఇప్పటిదాకా ఫుడ్ అనేది లేదు ఆ మనిషికి. ఇంకానేమో మళ్ళీ ఇంకా ఈరోజు మందు తాగుతాననేసి అంటే నేను అన్నా, నిన్న మరి నువ్వు కచ్చా మందు తాగావు కదా, తాగాక మళ్ళీ ఈరోజు నేను ఎలా యాక్సెప్ట్ చేస్తా తాగడానికి, వద్దు అని చెప్తే అసలు వినట్లేడు. మేక కాలు తెచ్చుకున్నాడు, కర్రీ ఏమో చేసుకున్నాడు. మధ్యాహ్నం ఏమేమో అదే చూపించాను కదా, కైమా తెచ్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ తాగుతాననేసి అంటున్నాడు. ఇప్పుడు ఆ మనిషి తాగి ఏమైనా అయితే నా పరిస్థితి, పాప పరిస్థితి ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఇదంతా ఇలా ఉంటే ఒక పక్క డాడీ టార్చర్, ఒక పక్క మమ్మీ టార్చర్, పడలేకపోతున్నా. ఇవైతే టిఫిన్స్. ఆల్రెడీ ఈవినింగ్ టిఫిన్స్ తెచ్చాడు. నేనేం తినలేదు, మమ్మీకి ఇస్తే మమ్మీ తినండి. మళ్ళీ ఇప్పుడు ఇంకేమో టిఫిన్స్ తెచ్చాడు, పూరి అవి. ఇప్పుడే స్నానం చేసి వచ్చా. హాట్ వాటర్తో స్నానం చేసి వచ్చిన తర్వాత వేడిగా అనిపిస్తుంది. అందువల్ల కాసేపు చల్లగాలి కొట్టాలి. అప్పుడే మంతాడని రెడీ చేసుకుంటున్నాడు. అది కాళ్ళు అనుకుంటా, కాళ్ళు మేక కాళ్ళు కర్రీ అనుకుంటా. ఈరోజు అయితే చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఈరోజే చెప్పాలని కాదు, ఎప్పటి నుంచి ఎన్నో విషయాలు చెప్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా అలానే అయిపోయింది. ఒక పక్కేమో డాడీ టార్చర్ అనమాట చాలా. మందు కూడా తాగుతున్నాడు. మందు తాగకముందు నుంచి కూడా ఆయన ఎప్పుడు అంతే టార్చర్. డబ్బులన్నీ నాశనం ఆయన చేశాడు. మళ్ళా రివర్స్ నా మీద పడి ఏడుస్తాడు. ఇంకా మమ్మీ కూడా టార్చర్. టెడ్డీని అయితే బాగా టార్చర్. ఏ పిల్లలతో టెడ్డీ ఆడుకున్నా టెడ్డీనే వాళ్ళకి సారీ చెప్పిస్తుంది. ఆ పిల్లల్ని తప్పున్నా కూడా మళ్ళీ ఆ పిల్లలు టెడ్డీని కొడితే మాత్రం మోసుకుని కూర్చుంటుంది. అడగమంటే కూడా పొట్లాడాలా అంటుంది. అదే వేరే పిల్లలు టెడ్డీని ఏమన్నా టెడ్డీ చేత సారీ చెప్పిస్తుంది. ఆవిడ ఒక టార్చర్. ఎప్పుడైనా మన వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలి కదా, అట్లా లేదు. ఆవిడ ఊరందరికీ సపోర్ట్ చేసేది, నా టెడ్డీకి మాత్రం ఎప్పుడు సపోర్ట్ చేయదు. ఇంకా వచ్చారు, అక్కడే కూర్చున్నారు. కొన్ని విషయాలు అయితే ఓపెన్గా మాట్లాడుకోవాలి.
ఓపెన్గా మాట్లాడితే కొందరు హర్ట్ అవుతారేమో తెలియదు, కానీ ప్రతి మొగుడైనా పెళ్ళామైనా మొగుడు పెళ్ళం నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ప్రేమ, కేరింగ్, కలిసి ఉండడం అండ్ కలిసి బెడ్ మీద పడుకోవడం, అలానే పడక సుఖం ఇది కూడా ఉంటుంది. మగవాళ్ళైతే ఓపెన్గా మాట్లాడుకుంటారు, ఆడవాళ్ళు మాట్లాడుకోరు. కానీ ఎన్ని రోజులు ఒక భార్య భర్త కలవకుండా ఉంటే ఎన్ని రోజులని ఒక భార్య వెయిట్ చేస్తుంది. ఆ టైంలో ఆమెకి వేరే వాళ్ళు కలవడానికి సెకండ్ ఆప్షన్ ఉంటే ఆమె సెకండ్ వాళ్ళని కలుస్తుంది. బట్ చాలామంది అంత డేర్ చేయరు, వాళ్ళని వాళ్ళే వేరే వేరే రకాలుగా ఏమైంది చేసేసా. సో వాళ్ళని వాళ్ళే వేరే వేరే రకంగా తృప్తిపరచుకుంటారు. బట్ కానీ అసలు ఫీలింగ్స్ అనేవి ఎలా వస్తాయి? మొగుడు పెళ్ళం కేరింగ్గా ఉండడం, ఒకరి పక్కన ఒకరు పడుకోవడం, దీన్ని బట్టే మిగతా అంతా స్టార్టప్ అవుతుంది. కానీ మా మధ్య అది లేదు. అది లేకుండా తను అవినాష్ చాలా జాగ్రత్త పడతాడు అన్నమాట. బట్ సెక్సువల్గా కలిసేదంటే మేబీ సంవత్సరానికి ఒకసారి అంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిజంగా ఏ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా ఇట్లా ఉండదు, కానీ నాకుంది. మీ అందరికీ తెలుసు కదా, నేను ఏదైనా ఒక్కసారి జరగగానే చెప్పను. ఆల్మోస్ట్ 6 years బట్టి అదే జరుగుతుంది. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, ఇంకా నో రిపీట్. ఉందా? మా మమ్మీ చేసేంత ఓవరాక్షన్ కొంచెం ఎవరు లేరు. చూపించచ్చు, ఇటు దాచుకుంటారు అట్లా. చాలా అన్నీ ఎక్స్పైర్ అయిపోతాయి, వాటి కింద పెట్టదు.